Yeah. See, in the dual nature of radiation and matter, what we are going to discuss. అసలు మనం డిస్కస్ చేసేది ఏంటి? వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. జనరల్ గా మనకి లైట్ కి టూ నేచర్స్ ఉన్నాయి. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. లైట్ కి టూ నేచర్. మీకు ఆల్రెడీ వేవ్ నేచర్ ఆఫ్ లైట్ గురించి తెలుసు. యు నో ద వేవ్ నేచర్ ఆఫ్ ది లైట్. సో వేవ్ నేచర్ ఆఫ్ లైట్ అంటే by using that wave nature of the light, we already discussed some of the phenomena of light, like what is that? Polarization, interference, and diffraction. Yes, polarization. That number theory part untadi. Just explain that. Interference, diffraction, and polarization. So these interference, diffraction, and polarization we are discussed, we are explained by using wave nature of the light. Wave nature of the light యూజ్ చేసి మనం ఈ ఫినామినాస్ ని డిస్కస్ చేసాం. అంటే అంతకుముందు రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ కూడా మనం రే ఆప్టిక్స్ లో డిస్కస్ చేసుకున్నాం. వేవ్ ఆప్టిక్స్ లో ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ గురించి డిస్కస్ చేసాం. రే ఆప్టిక్స్ లో అయితే జస్ట్ రే డయాగ్రామ్స్ ని యూజ్ చేసి మిర్రర్ కానీ, లేకపోతే లెన్స్ కానీ, లేకపోతే ప్రిజం కానీ, వాట్ ఎవర్ ఇట్, రే డయాగ్రామ్స్ ని యూజ్ చేసి we discuss the rectilinear propagation, reflection, and refraction of the light. But our ray nature ni use chesi, we are not able to explain the phenomena of like interference, diffraction, and polarization. That is failed. The ray nature is failed to explain the interference, diffraction, and polarization. So that there we use what is that wave nature of the light. So by using the wave nature of the light, we discuss the phenomena of light like interference, diffraction, and polarization. Okay, here, some other properties are there for the light, some other properties. So that properties we are not able to discuss. Theory, ఆయన సజెస్ట్ చేసింది ఏంటంటే, సో లైట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ టైనీ పార్టికల్స్, అంటే లైక్ ఎనర్జెటిక్ ఫోటాన్స్, energetic packets, energy packets, this small energy packets, this energy packets we called photons. Photons ఉంటాయి. ఇలా అంటే ఫోటాన్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే మీరు మనకి వాట్ ఈస్ దట్, దివాళీ రోజు మామూలుగా ఇలా వాటిని ఏదో అంటారు, వెన్న ముద్దలో సంథింగ్ అట్లా ఇలా పట్టుకుని ఇట్లా పెన్నులాగా, అంటే పేపర్ చుట్టూ ఉంటుంది. సో పేపర్ చుట్టుండి దాన్ని ఇలా పట్టుకుంటే ఇలా పడిపోతా ఉంటాయి, టక కింద రవ్వల్లాగా పడిపోతా ఉంటాయి, టక పడిపోతా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? సో పడిపోతా ఉంటాయి ఇలా ఎర్రగా చిన్న పార్టికల్స్ లాగా పడిపోతూ ఉంటాయి. వాటిని ఏమంటారో మరి నాకు తెలియదు. మా పిల్లలు మతాబులు. ఓకే 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 రైట్, మతాబులు. సో దాన్ని పేపరే ఉంటుంది, పెన్సిల్ టైప్ లో పేపరే ఉంటుంది. సో థిక్ గా ఉంటుంది, దాంట్లో మందు ఉంటుంది. దాన్ని అంటిస్తే, సో ఇలా పట్టుకుని అంటిస్తే ఇలా పువ్వులు లాగా చిన్న చిన్న పార్టికల్స్ లాగా పడిపోతా ఉంటుంది, టకా చిన్న పార్టికల్స్ లాగా పడిపోతా ఉంటుంది. అలా లైట్ కూడా ఆ విధంగా పార్టికల్స్ స్ట్రైక్ అవుతాయి, అట్లా పార్టికల్స్ ఉంటాయి. కాబట్టి మనకు ఆ పార్టికల్స్ ఇక్కడేంటి, పార్టికల్స్ కనిపిస్తున్నాయి, మీకు ఆ పార్టికల్స్ కనిపించవు. ఇలా పార్టికల్ లాగా ఒక లైట్ ఒక ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు ఇలాంటి పార్టికల్స్ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ ఈ పార్టికల్స్ స్ట్రైక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ ఆబ్జెక్ట్ మీద లైట్ పడినప్పుడు ఫోర్స్ ఎగ్జెక్ట్ అయ్యి, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్, ప్రెషర్ కూడా యాక్ట్ అవుతుంది అని ఇక్కడ ఈ చాప్టర్ లో మనం ఆ లైట్ యాక్ట్ చేసే ఫోర్స్, లైట్ ఆ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ఫోర్స్, లైట్ ఆ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ప్రెషర్, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఎంత ప్రెషర్ యాక్ట్ అవుతుంది, ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్.
లైట్ కి వేవ్ నేచరే కాదు, పార్టికల్ నేచర్ ఉంటుంది. లైట్ పార్టికల్స్ లాగా బిహేవ్ చేస్తుంది, ఎనర్జెటిక్ పార్టికల్స్. దట్ ఎనర్జెటిక్ పార్టికల్స్ వి కాల్డ్ ఫోటాన్. ఏమంటామంటే వాటిని ఫోటాన్స్. అండ్ హౌ టు రిప్రజెంట్ దిస్ ఫోటాన్, ఫోటాన్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి? సో ఫోటాన్, దిస్ ఈజ్ ఫోటాన్, ఎనర్జీ ఫోటాన్. ఎనర్జీ ఫోటాన్ అంటే ఇలా ఒక పార్టికల్ లాగా ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోటాన్. ఇలా రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోటాన్ ఇలా ఉండాలి. సో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోటాన్. దిస్ ఈజ్ ఎనర్జీ ఫోటాన్. So this photon having energy, that energy of the photon, energy of photon, energy of the photon, E is equal to H nu. ఇది అసలు ఇంపార్టెంట్. According to what is that? E is equal to H nu, Einstein. E is equal to what is that? H nu. This is. So E is equal to H nu. That nu is equal to frequency. Nu is called frequency. So nu is called frequency. Nu is equal to what is that? Frequency. Frequency. బాలాజీ ఇక్కడ ఇటువైపు మొత్తం వీటితో frequency. So nu is equal to what is that? C by lambda. So E is equal to H C by lambda. This is the energy of the photon. This is the energy of the photon. So where lambda is wavelength. This is the wavelength. This is that one. This is the energy of the photon. E is equal to Hc by lambda. ఇప్పుడు చూడండమ్మా, అసలు మనకి ఇక్కడ ఈ ఫోటాన్స్ ఇవి చెప్తున్నాము, లైట్ ఎనర్జీ ఫోటాన్స్ అని. సో డ్యూయల్ నేచర్ ఉందండి, వేవ్ నేచర్ యాజ్ వెల్ యాజ్ ఫోటాన్ నేచర్. ఫోటాన్ అంటే ఇది ఎలా ఉంటుంది, ఫోటానిక్ ఎనర్జీ ఎలా ఉంది అని చెప్తాను. అసలు మనకి ఇక్కడ మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రాన్ ఏంటి అసలు? హౌ మెనీ మెథడ్స్ ఆర్ దేర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రాన్? మెథడ్స్ ఆఫ్ producing electrons. Methods of producing electrons. Electrons ni ఏ విధంగా ప్రొడ్యూస్ చేయొచ్చు మనం? Methods of producing electrons. ఎలా? So how many types electron emission? అంటే types of electron emission. So producing electron కాకుండా, so types of electron emission. Types of electron emission. Types of electron emission. How many types are there? Electron emission. Any types are there? There are generally 3 types of electron emission. One is thermionic emission. Thermionic emission. Second one is the field emission. Field emission. And the third one is photoelectric emission. Electric emission. Photoelectric emission. So these are the types of emission: thermionic emission, field emission, photoelectric emission.
thermionic emission means what? What is the meaning of thermionic emission? If the body is heated to very high temperature, body is heated to very high temperature. ఇప్పుడు నా దగ్గర ఒక బాడీ ఉంది, లైక్ పెన్, ఒక ఐరన్ బాడీ అంటే it is heated to very high temperature, right? Like reddish color, రెడ్ కలర్ గా వచ్చేదాకా హీట్ చేస్తా ఉన్నాను. రెడ్ కలర్ దాకా హీట్ చేస్తా ఉంటే ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ దిస్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతూ ఉంటాయి. సో దట్ టైప్ ఆఫ్ ఎమిషన్ ఈస్ కాల్డ్ థెర్మియానిక్ ఎమిషన్. ద ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఇన్ దిస్ టైప్ ఆర్ కాల్డ్ the electrons emitted in this type are called thermions or thermoelectrons. Thermoelectrons. The electrons emitted in this process are called thermoelectrons. వీటిని thermoelectrons. అంటే బాడీని రెడ్డిష్ కలర్ వచ్చేదాకా హీట్ చేస్తే ఎలక్ట్రాన్స్ రేడియేట్ అవుతూ ఉంటాయి, ఎనర్జీ రేడియేట్ అవుతూ ఉంటుంది. బ్లూటూత్ యూజ్ చేశానమ్మా, బ్లూటూత్ తోనే ఉన్నాను. బ్లూటూత్ లేకుండా ల్యాప్టాప్ అవ్వదు. అసలు బ్లూటూత్ లేకుండా ల్యాప్టాప్ అవ్వదు. ఇక్కడ చెవుల్లో ఉన్నాయి బ్లూటూత్. హలో పోయింది. హలో ఎస్ రైట్. So these we called thermionic emission. Okay, please, just a minute, concentrate. So these we called thermionic emission. And what is meant by field emission? కొంచెం ఇంకా పెద్దగానే అరుస్తున్నాను. What is meant by field emission? Field emission అంటే suppose there is some electric field is created here. ఇక్కడ ఈ ఫీల్డ్ ఎమిషన్ ని జనరల్ గా ఎక్కడ చూస్తామంటే మనం చాప్టర్ వాట్ ఈస్ దట్ సెమీ కండక్టర్స్ అనే చాప్టర్ లో చూస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు, అంటే మీరు కెమిస్ట్రీలో బాగా వినుంటారు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు బాండింగ్స్ బ్రేక్ అవటం విన్నారు కదా, బాండింగ్స్ బ్రేక్ అవటం. సపోజ్ ఆ బాండింగ్స్ బ్రేక్, అది ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఆ బాండింగ్ ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది. సో బాండ్ బ్రేక్ అవటం అంటే ఏంటి? ఎలక్ట్రాన్ బయటకు రావటం, ఎమిట్ అవటం, అంతేగా. బాండ్ బ్రేక్ అవటం అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్ ఎమిట్ అవడాన్నే బాండ్ బ్రేక్ అవటం అంటాం. అంటే సపోజ్ మనకి సెమీ కండక్టర్ తీసుకుంటే, సెమీ కండక్టర్ జెర్మేనియం ఆర్ సిలికాన్ కనుక తీసుకుంటే, సో జెర్మేనియంలో వాట్ ఈస్ దట్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. జెర్మేనియం కానీ సిలికాన్ కానీ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కదా. 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సేగా, అవునా కాదా? జెర్మేనియం ఆర్ సిలికాన్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. ఆ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎలా బాండింగ్ లో ఉంటదంటే ఇలా, సో ఈ విధంగా బాండింగ్ లో ఉంటది సెమీ కండక్టర్ లో. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. సో స్ట్రాంగ్, ఇదేమైంది ఇప్పుడు? స్ట్రాంగ్ బాండింగ్ లో ఉన్నట్టు. అంటే ఇట్ ఈస్ ఇమ్మొబైల్, ఇది మూవ్ అవ్వదు, ఇది మూవ్ అవ్వదు. ఇటు బాండింగ్, ఇటు బాండింగ్, ఇటు బాండింగ్, ఇటు బాండింగ్. ఇట్ ఈస్ ఇమ్మొబైల్, ఫిక్స్డ్, ఆటం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే స్ట్రాంగ్ బాండింగ్ లో. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ ని క్రియేట్ చేసి, నేను ఫీల్డ్ ఏదో ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేసి ఒక ఎలక్ట్రాన్ ని, బికాస్ ఆఫ్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నీకు ఆల్రెడీ తెలుసు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా అప్లై చేస్తే ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఆపోజిట్ టు ద ఫీల్డ్ మూవ్ అవుతుంది. అంటే దీని మీద ఆపోజిట్ టు ద ఫీల్డ్, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటే ఆపోజిట్ టు ద ఫీల్డ్ దీని మీద స్ట్రాంగ్ గా ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నా, ఇది ఎలక్ట్రాన్ అనుకో, ఇక్కడ బాండింగ్ లో ఉంది అనుకో. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నా, దీని మీద ఆపోజిట్ గా ఫీల్డ్ అప్లై చేస్తుంది, దీని మీద ఆపోజిట్ గా బాండ్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్లై చేస్తా, మోర్ ఫీల్డ్ ఈస్ అప్లైడ్. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? స్ట్రాంగ్ గా ఉన్నది కాస్త బయటకు వచ్చారు, అంటే బ్రేక్స్ ద బాండింగ్ ని బ్రేక్ చేస్తుంది. సో బాండింగ్ ని బ్రేక్ చేసి ఎలక్ట్రాన్ ఇస్ కమ్ అవుట్, ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది. ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తే దాన్ని ఏమంటాం? ఎలక్ట్రాన్ ఎమిషన్. అంతేగా, ఎలక్ట్రాన్ ఎమిషన్ అంటే ఫీల్డ్ ఎమిషన్. దాన్ని
అంటే ఫీల్డ్, స్ట్రాంగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం ద్వారా మనం ఎలక్ట్రాన్ ని బయటకు తీసుకోవచ్చు. సో దిస్ టైప్ ఆఫ్ ఎమిషన్ ఇస్ కాల్డ్ ఫీల్డ్ ఎమిషన్. నౌ the very important one in this chapter is the photoelectric emission. Photoelectric emission ఏంటి photoelectric emission అంటే, సో లైట్ ఆఫ్ సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ, light of sufficient frequency, I call you here sufficient frequency, a minimum frequency. A light of sufficient frequency is a fall on the metal surface, like alkali metal. Alkali metal. A light of sufficient frequency fall on the alkali metal. Field emission. ఓకే, ఫీల్డ్ ఎమిషన్ అంటే ఏం లేదమ్మా, అంటే ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేసి ఆల్రెడీ బాండింగ్ లో ఉన్న ఒక ఆటమ్ లో నుంచి ఎలక్ట్రాన్ ని బ్రేక్ చేయడానికి ఇలా బాండింగ్ లో ఉంటుంది. సో బాండింగ్ ఎలక్ట్రాన్స్ అన్ని బాండ్ ఉన్నాయి, ఇలా అక్కడ గీసే చూడండి బాండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేసావు, ఇప్పుడు ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఇలా బాండింగ్ లో ఉంది, బాగా స్ట్రాంగ్ గా ఉంది. నేను ఫీల్డ్ ని ఇలా క్రియేట్ చేస్తున్నాను, ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాను. నేను ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు జనరల్ గా ఫీల్డ్ వలన ఈ ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఆబ్వియస్లీ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది, ఆపోజిట్ టు ద ఫీల్డ్, ఫీల్డ్ కి ఆపోజిట్ గా. సో ఇక్కడ నేను అప్లై చేసిన ఫీల్డ్ వల్ల ఈ ఫోర్స్ తో ఇది రావట్లేదు, అంటే ఇది బాండ్ బ్రేక్ అవ్వట్లేదు, ఇంకా ఫీల్డ్ క్రియేట్ చేస్తాం మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ లైక్ దట్. సో మోర్ క్రియేట్ చేసిన తర్వాత ఇదేమవుతుంది, ఈ ఫీల్డ్ దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతూ సో దట్ సర్టెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ is sufficient. The electric field is sufficient to break the bonding. అంటే ఈ ఎలక్ట్రాన్ మీద ఫోర్స్ అప్లై చేసి ఇలా బయటికి లాగేస్తాం ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్ ని బయటికి లాగేస్తాం అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, దిస్ ఈస్ ఎలక్ట్రాన్, సో దిస్ ఎలక్ట్రాన్ ఈస్ కమ్ అవుట్, ఎలక్ట్రాన్ కమ్ అవుట్ అండ్ హియర్ ద వేకెన్సీ ఇస్ క్రియేటెడ్. వేకెన్సీ క్రియేట్ అయిపోతుంది, ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది, వేకెన్సీ క్రియేట్ అయిపోతుంది. సో నౌ దిస్ టైప్ ఆఫ్ ఎమిషన్ ఈస్ కాల్డ్, వాట్ ఈస్ దట్, this type of emission is called, what is that, field emission. There is a field emission. Okay, థెర్మియానిక్ ఎమిషన్ అంటే ఏం లేదు మన, థెర్మియానిక్ ఎమిషన్ అంటే ఒకసారి ఈ బాడీని మనం ఐరన్ బాడీస్, ఐరన్ రాడ్ ఏదైనా తీసుకో, ఐరన్ రాడ్ ని బాగా హీట్ చేసామనుకో, హీట్ చేస్తే నువ్వు చూస్తూ ఉంటే నీకు ఆ రేడియేషన్ అనేది లైక్ పొగలాగా రేడియేషన్, అంటే మనకి పొగలాగా కనిపిస్తూ రేడియేషన్ అనేది తెలిసిపోతా ఉంటుంది, రేడియేట్ అవుతుంది, ఎనర్జీ రేడియేట్ అవుతుంది, ఎనర్జీ రేడియేట్ అవటం తెలిసిపోతూ ఉంటుంది. ఎనర్జీ రేడియేట్ అవటం అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ బయటికి రాదు, ఎలక్ట్రాన్స్ బయటికి అలా ఎమిట్ అవుతూ ఉంటాయి. బాగా హీట్ చేస్తుంటే, బాగా హీట్ రెడ్డిష్ గా చేస్తే ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఎమిషన్ జరుగుతుంది. ద టైప్ ఆఫ్ ఎమిషన్ ఇస్ కాల్డ్ థెర్మియానిక్ ఎమిషన్. అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ మీన్స్ సో లైట్ ఆఫ్ సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ, photon energy of sufficient frequency. So light of sufficient frequency, the photon energy of sufficient frequency is formed on a metal surface like alkali metals. Alkali metals. Alkali metals in the sense there is a valency electrons, free electrons ఉన్న metals, free electrons ఏవైతే ఉంటాయో అలాంటి మెటల్స్ ఆల్కలీ మెటల్స్. సో ఈ ఆల్కలీ మెటల్స్, వాట్ ఈస్ దట్, ఆల్కలీ మెటల్స్, ఈ రోజు ఆల్కలీ మెటల్స్ పొటాషియం, సోడియం ఇవి అనుకుంటా, ఇవేనా, సోడియం, పొటాషియం, ఇస్ ఆల్ ఆల్కలీ మెటల్స్. వాట్ ఆర్ ఆల్కలీ మెటల్స్? ఎస్, యా, సోడియం, లైక్ దట్. ఇలాంటి ఆల్కలీ మెటల్స్ మీద లైట్ ఆఫ్ సఫిషియంట్ ఫ్రీక్వెన్సీస్ ఫాల్, సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ ఫాల్ అయినప్పుడు ఓకే ఏం జరుగుతుందంటే ఫోటాన్స్, అంటే లైట్ ఆఫ్ సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ మీన్స్ ఫోటాన్ ఎనర్జీ ఇస్ ఫాల్ ఆన్ దిస్ సర్ఫేస్, ఆల్కలీ సర్ఫేస్ మీద ఫాల్ అయినప్పుడు, సో ఎప్పుడైతే ఇది ఫాల్ అయిందో ఇమీడియట్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ దట్ సర్ఫేస్, ఆ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతూ ఉంటాయి. అండ్ దిస్ టైప్ ఆఫ్ ఎమిషన్
ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్. అంటే యాక్చువల్గా అసలు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ లైట్ ఫ్రీక్వెన్సీ ఫాల్ అయినప్పుడు ఇది సర్ఫేస్ అనుకో, మెటల్ సర్ఫేస్ అనుకో. ఈ మెటల్ సర్ఫేస్ మీద అంటే యాక్చువల్లీ మెటల్ సర్ఫేస్ మీద లైట్ ఇలా ఫాల్ అయినప్పుడు జనరల్ గా జరిగే ప్రాసెస్ ఏంటంటే ఈ ఫోటాన్స్ ని ఈ మెటల్ ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని దానికి ఉన్న ఎనర్జీ అంటే ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూసావా, ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎంతైతే ఎనర్జీ కావాలో బయటకు రావడానికి ఆ ఎనర్జీ సఫిషియంట్ ఎనర్జీ కనుక ఉంటే అవేమవుతాయి, ఇమీడియట్ గా బయటకు వచ్చారు. ఈ ప్రాసెస్ ని ఏమంటాం మనం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దిస్ టైప్ ఆఫ్ ఎమిషన్ ఇస్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్. యా, అబ్జర్వ్స్ అండ్ ఎమిటెడ్. డెఫినెట్ గా అబ్జర్వ్ అవుతుంది, ముందు ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుని దెన్ ఎమిట్ చేస్తుంది. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతా ఉంటుంది. దెర్ ఈస్ నో టైం లాగ్ బిట్వీన్ ది ఇన్సిడెంట్ ఫోటాన్ అండ్ ఎమిటెడ్ ఎలక్ట్రాన్. ఇన్సిడెంట్ ఫోటాన్ కి ఎమిటెడ్ ఎలక్ట్రాన్ కి టైం లాగే ఉండదు. సో విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్స్ వెన్ ఎవర్ ద లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఇమీడియట్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ అవుతుంది. ఇమీడియట్ గా ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్, అబ్జర్వ్ జరుగుతుంది, ఫోటాన్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇమీడియట్ గా ఎలక్ట్రాన్స్ ఎమిట్ చేస్తారు. This type of process, this type of emission of the electrons we called photoelectric emission, and that electrons emitted in this process we called photoelectrons, and this effect is called photoelectric effect. The effect ni emantunam photoelectric effect antunnam. All of you understood what is meant by photoelectric effect? Photoelectric effect ante enti telusinda? Light of sufficient frequency that we call the minimum frequency. ఎందుకు లైక్ ద సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ, వై నాట్ అదర్ ఫ్రీక్వెన్సీ? సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ లేకపోతే ఏమైంది అంటే ఏం లేదు, ఎనర్జీ అని చెప్తున్నాను కదా, ముందు ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవాలంటున్నాను కదా. అంటే నీకు మెటల్ సర్ఫేస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని చెప్తున్నాను. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ నాట్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ సర్ఫేస్. అంటే దాని అంతా కదా బయటకు రాదు అసలు, అది ఫ్రీ ఎలక్ట్రానే, బట్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్, అది బయటకు రాదు. దానికి కూడా కొంత ఎనర్జీ కావాలి టు ఓవర్కమ్ ద సర్ఫేస్ బ్యారియర్. సర్ఫేస్ బ్యారియర్ అని ఉంటుంది ఏ సర్ఫేస్ పైన. సర్ఫేస్ బ్యారియర్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు చూడండి, సపోజ్ దిస్ ఈజ్ వన్ సర్ఫేస్, ఇది ఒక సర్ఫేస్ అనుకో. ఈ సర్ఫేస్ లో మీకు ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దట్? సో దీస్ ఆర్ ది ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వెరీ నియర్ టు ద సర్ఫేస్. సో వెరీ నియర్ టు ద సర్ఫేస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ దీస్ ఆర్ నాట్ బాండ్ విత్ న్యూక్లియస్. న్యూక్లియస్ గురించి మళ్ళీ అదర్ చాప్టర్ వస్తుంది, మీకు ఆల్రెడీ న్యూక్లియస్ అంటే తెలుసు కాబట్టి. దీస్ ఆర్ నాట్ స్ట్రాంగ్లీ బాండ్. ఎలక్ట్రాన్స్ ఆర్ బాండింగ్ విత్ న్యూక్లియస్ యాక్చువల్లీ ఇన్సైడ్ ది ఆటమ్. ఎలక్ట్రాన్స్ ఆర్ బాండ్ విత్ న్యూక్లియస్. సో ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ దూరంగా ఉంటాయి అంటే అవుటర్ ఆర్బిట్స్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, అందరికీ కెమిస్ట్రీ బాగా తెలుసు కాబట్టి, సో కెమిస్ట్రీ నాకంటే నీకు బాగా ఎక్కువ తెలుసు కాబట్టి, సో అవుటర్ లో ఉండే ఎలక్ట్రాన్స్ దీస్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంతేగా, అవునా? అవుటర్ ఆర్బిట్. సో న్యూక్లియస్ కి చాలా దూరంగా ఉండే ఎలక్ట్రాన్స్. సో న్యూక్లియస్ చాలా దూరంగా ఉండే ఎలక్ట్రాన్స్ అవుటర్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్. సో అవుటర్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ దీస్ ఆర్ ఫ్రీ. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్రీగా బయటికి రావు, దాంతో అదే బయటికి రావు. ఏమవుతుంది, ఇక్కడ సర్ఫేస్ బ్యారియర్ అని ఒకటి ఉంటుంది. దిస్ ఇస్ ద సర్ఫేస్ బ్యారియర్. ఈ సర్ఫేస్ బ్యారియర్ ని ఓవర్కమ్ చేయాలి అంటే, ఈ సర్ఫేస్ బ్యారియర్ ని ఓవర్కమ్ చేయాలి అంటే కంపల్సరీ ఇక్కడ ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ కూడా ఎనర్జీ అవసరమే. కంపేర్డ్ విత్ ఎలక్ట్రాన్స్ దిస్ ఎనర్జీ ఈజ్ వెరీ స్మాల్, అంతే మినిమం. Compared with bounded electrons, the energy required to come out the electrons from that free surface is very less energy compared with bounded electrons. So less energy, the minimum frequency of the light దీని మీద ఇన్సిడెంట్ అవ్వాలి. మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లైట్ ఇన్సిడెంట్ అవ్వాలి. ఈ మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లైట్ ఇన్సిడెంట్ అయితే ఆ మినిమం ఫ్రీక్వెన్సీతో మినిమం ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా ఆ మినిమం ఎనర్జీని ఇది అంటే, ఆ మినిమం ఎనర్జీ అంటే ఈ సర్ఫేస్ బ్యారియర్ ని చేసే ఎనర్జీ. మినిమం ఎనర్జీ అంటే ఏంటి, ఆ సర్ఫేస్ బ్యారియర్ ఉంది కదా,
అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. బయటికి రావాలి. రావాలి అంటే ఈ సర్ఫేస్ ని క్రాస్ చేయడానికి ఎనర్జీ కావాలి. సర్ఫేస్ దగ్గరే ఉంది, బట్ ఈ సర్ఫేస్ ని క్రాస్ చేయడానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని మనం లైట్ ద్వారా ఇస్తున్నాం, లైట్ ఫోటాన్స్ ద్వారా ఇస్తున్నాం. లైట్ ఫోటాన్స్ ద్వారా ఇచ్చినప్పుడు లైట్ ఫోటాన్స్ ఎనర్జీ నేనేం చేస్తున్నాను, అబ్జర్వ్ చేసుకుంటుంది సర్ఫేస్ అంటుంది. అంటే ఈ సర్ఫేస్ అబ్జర్వ్ చేసుకోవడం అంటే ఏంటి, ఈ సర్ఫేస్ దగ్గర ఉన్న ఈ లైట్ ఫోటాన్స్ దానికి కావాల్సిన వెయిట్ చేస్తా ఉంటాయి. నాకు 3 electron volts ఎనర్జీ కావాలి. సో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ 3 electron volts. When 3 electron volts energies came and fall on the surface, ఇది గబుక్కున అబ్జర్వ్ చేసుకుంటుంది, బయటకు వచ్చాం, ఫ్రీ అయిపోయి బయటకు వచ్చాం. ఇంకా ఇది ఇది ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు వస్తుందా బయటకు వచ్చేద్దామా, ఎప్పుడు ఎనర్జీ వస్తుందా బయటకు వచ్చేద్దాం. ఇట్లా అలా ఎనర్జీ ఎప్పుడైతే రాగా అబ్జర్వ్ చేసుకోవటం బయటకు రావడం, అబ్జర్వ్ చేసుకోవటం బయటకు రావడం, అట్లా అట్లా జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఫినామినా ఇస్ కాల్డ్ వాట్ ఈస్ దట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్, అర్థమైంది అనుకుంటున్నా. సో ద లైట్ ఆఫ్ సఫిషియంట్ ఫ్రీక్వెన్సీస్ ఫాల్ ఆన్ ది surface, alkali metal surface, alkali surface. So the light of sufficient frequency called what is that threshold frequency, that we call it threshold frequency, minimum frequency required, the minimum frequency of the light required to liberate the electrons from that metal surface is called the threshold frequency. That is the minimum frequency. So this minimum frequency of the light is fall on the surface, metal surface, and what happened here, the electrons are emitted from the surface. This phenomena is called photoelectric effect. The electrons come out from the surface are called photoelectron. But this effect is called photoelectric effect. Right? All of you understand? Yes. So now I will come to that. There is ఫోటాన్. అసలు ఫోటాన్ అంటే ఏంటి, ఆ ఫోటాన్ ప్రాపర్టీస్ ఏంటి, ఫోటాన్ ఎనర్జీ ఏంటి, అసలు మనకంతా ఇక ఫోటాన్ గురించే. ఎక్కువగా మనం యూజ్ చేసేది ఫోటాన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫోటాన్ అంటే ఏంటి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్ అంటే, ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటే. సో వాట్ ఈస్ మెన్ బై థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, వాట్ ఈస్ ద వర్క్ ఫంక్షన్, what is work function, what is the Einstein photoelectric equation. This is the main thing for doing the numeracy. అంటే చూస్తే సో టోటల్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వన్ ఈక్వేషన్. అసలు ఏ ప్రాబ్లం అయినా ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఏ ప్రాబ్లం అయినా డిపెండ్స్ ఆన్ వన్ ఈక్వేషన్, దట్ ఈస్ ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్. సింపుల్ అంటే ఇక దాన్ని అటు ఇటు తిప్పు రాసుకోవడం అంతే. నువ్వు ఏ ప్రాబ్లం అన్నా చెయ్యి, ఎంత పెద్ద ప్రాబ్లం అన్నా చెయ్యి, ఆ ఈక్వేషన్ లేకుండా అయితే ఉంటుంది. అది అడ్వాన్స్ ప్రాబ్లం అవ్వచ్చు, లేక మెయిన్స్ ప్రాబ్లం అవ్వచ్చు. సో ఓన్లీ వన్ ఈక్వేషన్, దట్ ఈస్ ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఆల్ ఫార్ములాస్, ఆల్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం అయినా ఆ ఈక్వేషన్ ఇన్వాల్వ్ అవ్వకుండా లేదు. ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏ ప్రాబ్లం అయినా, వెదర్ ఇట్ ఈస్ అడ్వాన్స్ ప్రాబ్లం ఆర్ మెయిన్స్ ప్రాబ్లం, వాట్ అది అవ్వకుండా లేదు. ఇక్కడ చూద్దాం. సో నౌ వాట్ ఈస్ మెant బై ఫోటాన్. ఫోటాన్ ఫోటాన్ సి ఫోటాన్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను వాట్ ఈస్ ద ఫోటాన్. సో ఫోటాన్ ఈస్ నథింగ్ బట్ లైట్. Light has dual nature. So one is wave nature as well as particle nature. So the particle nature is nothing but by using this particle nature we can explain the photoelectric effect. So photons is the energetic particle. Energetic particle. The energy of each photon according to that is the energy. It is available in the energy packets. That energy packets we called according to the Planck's quantum theory. That energy packets we called photons. The photon having the energy is equal to h nu. So photon is the particle, energetic particle having energy is equal to h nu. First class photon. This is the energetic particle. So the representation of the photon is like this. This is the representation of the photon. It is the energetic particle. So what is the energy ante E is equal to h nu or E is equal to hc by lambda. This is the
energy of the each photon. Energy of each photon. And now, see, what are the properties of the photon? Photons properties. What are the properties of photon? అంటే these the photons of light, the particles of light are known as photons. Particles of light are known as photons. These photons move with the velocity of the light in vacuum. The velocity of the photons is equal to the velocity of the light. Velocity of the photons is equal to velocity of the light. So these are move with the velocity of the light. సో ఇవి వెలాసిటీ లైట్ తో మూవ్ అవుతూ ఉంటాయి. ఫోటాన్స్ ఆర్ మూవ్ విత్ వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకే, సో ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్, ద వెలాసిటీ ఆఫ్ ది ఫోటాన్ ఈస్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ది లైట్. దట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈస్ ఈక్వల్ టు c is equal to 3 into 10 power 8 meter per second. So this is the first, this is the energy, this is the velocity of the particle. And the mass of the particle, the mass of the photon is not defined in the sense of classical mechanics. అంటే మాస్ ని ఒక పర్టికులర్ గా మన మాస్ ఆఫ్ ది ఫోటాన్ ని చెప్పలేము. బట్ వి కన్సిడర్ ద రెస్ట్ మాస్ ఆఫ్ ది ఫోటాన్ ఈజ్ జీరో. ఇది ఇంపార్టెంట్. రెస్ట్ మాస్ ఆఫ్ ఫోటాన్ is 0. Rest mass of the photon is 0. Then photon చెప్పాను, and momentum of the photon, suppose the energy is there, E is equal to hc by lambda, and you know that momentum of the photon, this is the energy of the photon. Energy of photon energy of a photon E is equal to hc by lambda, and the momentum of photon P is equal to 45. ఒకసారి చూడండి, E is equal to mc square, momentum is equal to mc photon. మరి E is equal to mc square, E is equal to hc by lambda is equal to mc square. This one and this one is cancelled. H by lambda is equal to mc. So the momentum of the photon is equal to h by lambda. This is the momentum of the photon. And h ante Planck's constant, to c ante speed of the light, and what is that? Lambda is the wavelength of the light. And one more thing here, the photons are electrically neutral. Photons are electrically neutral. And these are not deflected in electric and magnetic fields. Electric magnetic fields like we deflect above. These are not deflected in electric and magnetic field. Electric field, magnetic field low, we deflect away because these are electrically neutral. And see that in a photon particle collision, the total energy in a photon particle collision ante photon electron collision. Photon particle collision means photon electron collision. In the photon electron collision, the total energy as the total momentum is conserved. Total energy as well as the total momentum is conserved, but the number of photons does not conserve. Number of photons, this point just discussed. Total energy is constant, total momentum is constant, but the number of photons does not be constant, conserved. Number of photons does not be conserved అంటే స్ట్రైక్ అయినప్పుడు what is that? కొన్ని ఫోటాన్స్ అబ్జర్వ్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రైక్ అయినప్పుడు కొన్ని ఫోటాన్స్ లెవెల్ అవ్వచ్చు. కొన్ని ఫోటాన్స్ స్ట్రైక్ అయినప్పుడు కొన్ని ఫోటాన్స్ అబ్జర్వ్ అవ్వచ్చు, స్ట్రైక్ అయినప్పుడు కొన్ని ఫోటాన్స్ డెఫినెట్గా రిపీట్ చేస్తాం సార్. సో దట్ రవికిరణ్,
In the case of photons, that in a photon particle collision means what is that? Photon and electron collision. Photon electron collision, the total energy as well as the total momentum is conserved. Total energy as well as the total momentum is conserved. But however, the number of photons may not be conserved. This is the important point. The number of photons may not be conserved. Number of photons may not be conserved means what? The photons may be absorbed or a new photon may be created. స్ట్రైక్ అయినప్పుడు ఫోటాన్స్ అబ్జర్వ్ అవ్వచ్చు, కొన్ని ఫోటాన్స్ క్రియేట్ కూడా అవ్వచ్చు. అందుకని నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ నెవర్ బి కన్సర్డ్, బట్ టోటల్ మొమెంటమ్ అండ్ టోటల్ ఎనర్జీ కన్సర్డ్. టోటల్ మొమెంటమ్, టోటల్ ఎనర్జీ కన్సర్డ్ లైక్ దిస్. అండ్ ఫోటాన్స్, ఇంకా ఫోటాన్స్ గురించి ఇంకా నువ్వేం తెలుసుకోవచ్చు అంటే మోర్ అబౌట్ ద ఫోటాన్స్. సి, ఇంకా so whatever that he is the total energy of the light, he is the power of the light source, and I is the intensity. అంటే ఇప్పుడు చూద్దాం. E అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ లైట్ సోర్స్, టోటల్ ఎనర్జీ ఆఫ్ లైట్ సోర్స్. సో P అంటే పవర్ అంటున్నా, పవర్. I అంటే ఇంటెన్సిటీ అంట, ఇంటెన్సిటీ. ఇప్పుడు అసలు మీకేం తెలుసునా? యాక్చువల్గా పవర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? ఎనర్జీ బై టైం. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. ఈ అంటే ఏంటి? ఎనర్జీ. సో ఎనర్జీ బై టైం, టోటల్ ఎనర్జీ అంటే. సో టోటల్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఆఫ్ E is nothing but total energy. సో టోటల్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఆఫ్ వాట్ ఈస్ దట్? n particles. సపోజ్ n particles ఆర్ కాల్డ్ ఎనర్జీ ఆఫ్ n particles. n ఇంటూ ఒక్కొక్క పార్టికల్ ఎనర్జీ ఏంటి? hc బై లాంబ్డా. లేకపోతే ఒక్కొక్క పార్టికల్ ఎనర్జీ ఏంటి? h nu. సో n h nu is the total energy. Suppose if n particles are strikes the surface ని n particles strike అయితే E is equal to n h nu. Right? ఇప్పుడు చూడు, దిస్ ఈజ్ క్యాపిటల్ N, నెంబర్ ఆఫ్ photons. నెంబర్ ఆఫ్ photons. సో ఇప్పుడు P is equal to what is that? n h nu by T. So this n by T is called number of photons per second. Small n. Small n means number of photons per second. ఒక సెకండ్ కి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అంటే P is equal to what is that? n h nu. This is the okay, that is n h nu, right? This is n h nu. So this is the power is equal to this one, number of photons. So this is the number of photons per second. అయితే వాట్ ఈస్ meant by ఇంటెన్సిటీ? ఇది పవర్. వాట్ ఈస్ meant by ఇంటెన్సిటీ? అసలు ఇంటెన్సిటీ అంటే పవర్ పర్ యూనిట్ ఏరియానేగా. బాయ్, ఇంటెన్సిటీ అంటే ఏంటి? పవర్ పర్ యూనిట్ ఏరియా. సో ద ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు I is equal to power per unit area. So this power is equal to NH nu by area. This is the right? That is the intensity. So this is what is meant by total energy, what is the power, what is the intensity, number of photons per second. Number of photons per second అంటే ఏంటి? అయితే అప్పుడప్పుడు నీకేమంటాడంటే 1 minute అమ్మా, కొంచెం వాటర్. సో ఇప్పుడు
మీకు ఏమంటాడంటే సపోజ్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్, నేను ఈజ్ ద టోటల్ ఎనర్జీ అన్న, ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్, n photons are there. What is the total energy? Ne. And what is the power? N into E by T. N by T is what is that? Small n. Capital N by T is equal to small n. Small n అంటే ఏం రాసుకోవచ్చు నువ్వు? capital N by T అంటే ఏం రాసుకోవచ్చు? Small n. Small n is nothing but number of photons per second. అంతే కదా? Number of photons per second. Right? ఇది ఎనర్జీ అంటే. అండ్ నౌ ఇప్పుడు మనకి జనరల్గా చూడండి, సపోజ్ యూ కేమ్ టు నో ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి. అయితే మనకి ఇక్కడ ఎనర్జీకి జనరల్ గా యూనిట్స్ ఏంటంటే జౌల్స్, ఎస్ఐ యూనిట్. జౌల్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. కానీ ఇక్కడ మనకి సమ్ ప్రాక్టికల్ యూనిట్ ఇస్ దేర్, ప్రాక్టికల్ యూనిట్ ఇస్ దేర్ ఇన్ అటామిక్ ఫిజిక్స్, దట్ ఈస్ ఎలక్ట్రాన్ వోల్ట్. ఇది ఎలక్ట్రాన్ వోల్ట్ is the unit of energy, is the unit of energy. అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ వల్ల యూజ్ ఏంటి? ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ అంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ఈజీగా సింపుల్ గా చేస్తాం మన ప్రాక్టికల్ యూనిట్. సో వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రాన్ వోల్ట్? What is meant by electron volt? The energy acquired by an electron when it is accelerated through a potential difference of 1 volt. See, the kinetic energy. The kinetic energy acquired by an electron. The kinetic energy acquired by an electron when it is accelerated, when it is accelerated through a potential difference of 1 volt. The kinetic energy acquired by an electron when it is accelerated through a potential difference of 1 volt. 1 volt పొటెన్షియల్ డిఫరెన్స్ లో ఒక ఎలక్ట్రాన్ యాక్సలరేట్ అవుతుంటే అది ఎక్వైర్ చేసే కైనెటిక్ ఎనర్జీనే ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అంటారు. 1 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ లో ఒక ఎలక్ట్రాన్ యాక్సలరేట్ అవుతుంటే అది ఎక్వైర్ చేసే కైనెటిక్ ఎనర్జీ. The kinetic energy acquired by an electron is called electron volt. అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంది. దిస్ ఈజ్ a positive plate, it is a negative plate. ఇప్పుడు electron is there, electron is accelerated, electron accelerated, electron, that electron is like a charged particle. The kinetic energy acquired by a charged particle, charge, and it is accelerated through a potential difference of 1 volt. సో ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ లేకపోతే చార్జ్డ్ పార్టికల్ వాట్ ఎవర్, ఇది నెగిటివ్ చార్జ్ పార్టికల్. సో ఇది కంపల్సరీ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఇలా ప్లేస్ చేసినప్పుడు ఇది నెగిటివ్ ఛార్జ్ అయితే కంపల్సరీ ఇదేమవుతుంది, ఇటువైపు యాక్సలరేట్ అవుతుంది. ఇనీషియల్ గా 0 ఉన్నా ఇటువైపు యాక్సలరేట్ అవుతుంది. యాక్సలరేట్ అయ్యి ఇదేం చేస్తుంది, సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ లో సమ్ వెలాసిటీ వచ్చేస్తుంది, యాక్సలరేట్ అయ్యి వెలాసిటీ వస్తుంది. ఒకవేళ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక 1 వోల్ట్ అయితే అంటే దీని మీద యాక్చువల్గా ఏం జరుగుతుంది, రెస్ట్ లో ఉన్నది మోషన్ లోకి ఎలా వచ్చింది, దీని మీద వర్క్ జరుగుతుంది. వర్క్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఇంటూ చార్జ్.
potential anta 1 into charge is E. So this is work. So this is what is that, joules. Antega work. So this work is called what is that, kinetic energy. So the kinetic energy is equal to half m v square. What is the kinetic energy? This work only called kinetic energy. So what is the kinetic energy? Half m v square. Half m v square is equal to what is that? 1 e joules. So 1 e joules ante 1 e ante enta 1.6 into 10 power minus 19 joules. Okay, 1.6 into 10 power minus 19 joules. So 1.6 into 10 power minus 19 joules is there. So this is what is that, 1.6 into 10 power minus 19 joules. This is the kinetic energy. This kinetic energy we called what is that, electron volt. So this is the potential difference. Potential difference of 1 volt is called electron volt. Electron volt. So this kinetic energy only called electron volt. So 1 electron volt is equal to how much? How many joules? 1 electron volt is equal to how many joules? And 1.6 into 10 power minus 19. See, 1 electron volt is value of 1 electron volt. 1.6 into 10 power minus 19 joules. This is joules. This is 1 GV is equal. Mari 1 joule is equal to what is that? 1 joule is equal to how many electron volts? 1 by 1.6 into 10 power minus 19 electron volts. 1 joule is equal to, so this is 1 joule. So 1 joule is equal to what is that? 1 by 1.6 into 10 power minus 19. అరే చూడండి 1.6 into 10 power minus 19 ని నేనేం రాయొచ్చు? వాల్యూ చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈ అని రాయొచ్చు. వాల్యూనే, వాల్యూ అంతే కదా, ఈ 1.6 into 10 power minus 19. సో 1 by E ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని రాయొచ్చు. 1 by E ఎలక్ట్రాన్ వోల్ట్. 1 joule is equal to 1 by E electron volt. Okay, 1 by E electron volt. అంటే ఇప్పుడు చూడు, సపోజ్ హియర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సపోజ్ ఇప్పుడు నాకు కైనెటిక్ ఎనర్జీ కేఈ ఇజ్ ఈక్వల్ టు ఎంతో కొంత, కైనెటిక్ ఎనర్జీ కేఈ ఇజ్ ఈక్వల్ టు 3.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది. 3.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. వాట్ ఈస్ ద పొటెన్షియల్ అన్నాను అనుకో, ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో వాల్యూ ఉంటే మీరు జాగ్రత్తగా చూడండి, ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో వాల్యూ ఉంటే, సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాను అనుకో, ఏముంది? ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అంటే వర్క్ డన్ ఏగా, ఈ వర్క్ డన్ ఏగా కైనెటిక్ ఎనర్జీ అంటే. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 3.2 ఈవి అంతేగా. అంటే వి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? డబ్ల్యూ బై ఈ అంటే వర్క్ బై చార్జ్. వర్క్ బై చార్జ్ ఈజ్ ఈక్వల్ టు వి. సో డబ్ల్యూ బై ఈ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? 3.2. వాట్ ఈస్ దట్? వోల్ట్. అంటే ఎనర్జీ కనుక ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉంటే దాని పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయమంటే అదే వాల్యూ. 3.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ అయితే వాట్ ఈస్ ద పొటెన్షియల్ అంటే 3.2 వోల్ట్. 4.8 ఎలక్ట్రాన్స్ కైనెటిక్ ఎనర్జీ అయితే వాట్ ఈస్ ద పొటెన్షియల్? పొటెన్షియల్ అంటే 4.8 వోల్ట్స్ అంతే. ఆ ఈ తీసేస్తావు. ఈ అంటే చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కింద. చార్జ్, ఆ చార్జ్ ని తీసుకొస్తే దట్ ఈస్ వోల్టేజ్. సో సపోజ్ 5.1 kinetic energy, 5.1 electron volts kinetic energy is there. 5.1 electron volts kinetic energy. What is the potential? 5.1 volts. Right? And సింపుల్ గా మనము ఈ జౌల్స్ లో ఎనర్జీని, జౌల్స్ లో ఇస్తే ఎనర్జీని ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో సింపుల్ గా ఎలా చెప్పేది? జౌల్స్ లో ఇస్తే ఎనర్జీని ఏ విధంగా మనం సింపుల్ గా చెప్పచ్చు? ఓకే, లాంబ్డా కంపల్సరీ యాంగ్స్ట్రామ్స్ లో ఉండాలి. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు కన్వర్ట్ జౌల్స్ ఇంటూ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఒక జౌల్స్ ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కన్వర్ట్ చేయాలంటే, అంటే సారీ, నాట్ కన్వర్టింగ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్, జౌల్స్ ఇంటూ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఒక లాంబ్డా ఇచ్చినప్పుడు ఎనర్జీని
ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో రాయాలి అంటే డైరెక్ట్ గా ఎనర్జీ రావాలంటే లాంబ్డా యాంగ్స్ట్రామ్స్ తో తీసుకుని డైరెక్ట్ గా మనకి ఎనర్జీ దేంట్లో వస్తుంది ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ 12,400 by lambda. For example, if lambda is equal to 600 nanometers ఇచ్చాడు. నానోమీటర్ 600 nanometers అంటే 600 into 10⁻⁹ meters కదా. అంటే నేనేం రాసుకోవచ్చు 6000 into 10⁻⁻10 meters రాసుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ 6000 ఏమంటే రాసుకోవచ్చు యాంగ్స్ట్రామ్స్. 10⁻⁻10 తీసేస్తే మీటర్స్ తీసేస్తే యాంగ్స్ట్రామ్స్. ఇప్పుడు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా లాంబ్డా యాంగ్స్ట్రామ్స్ తో తెలిస్తే నాకు 12,400 by 6,000. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12.4/6. సో 12.4/6 అంటే 2.05 like this electron volt. 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సార్ అక్కడ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది, ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కట్టారు, అక్కడ ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో లేదు సార్, ఆన్సర్ జౌల్స్ లో ఉంది అన్నారు. ఏముంది ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో వచ్చేస్తే ఇంకా ఆన్సర్ నీకు జౌల్స్ లో తెచ్చుకోవడం కూడా ఈజీనే. ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో వచ్చేస్తే ఆన్సర్ జౌల్స్ లో తెచ్చుకోవడం, అక్కడ ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో జౌల్స్ లో ఉంది. 1 electron volt is equal to 1.6 into 10⁻⁻19 electron volts. అప్పుడు E is equal to ఏం చెప్పొచ్చు నువ్వు 0.2.06 into 1.6 into 10⁻⁻19 జౌల్స్ ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్? ఓకేనా? ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? అర్థమైందమ్మా? Yeah. Yes. So now I will come to that. So what is meant by threshold frequency? What is threshold wavelength? What is meant by work function? Work function అంటే threshold frequency and threshold wavelength. First, what is work function? Work function అంటే the minimum photon energy required. The minimum photon energy required just to liberate the electrons from the metal surface. Just to liberate. Just to liberate. What is the meaning of just liberate? సో ఇది ఎనర్జీ ఎంత మినిమం ఎనర్జీ అయితే మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుందో ఈ ఫోటో ఎలక్ట్రాన్స్ జస్ట్ ఈ సర్ఫేస్ బేరియర్ ని క్రాస్ అవటానికి, జస్ట్ సర్ఫేస్ బేరియర్ ని క్రాస్ అవటానికి ఎంత ఎనర్జీ కావాలో, సర్ఫేస్ బేరియర్ ని క్రాస్ అవటానికి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీని, సర్ఫేస్ బేరియర్ ని క్రాస్ అవటానికి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీని ఏమంటాం మనం వర్క్ ఫంక్షన్. అంటే అక్కడికి వచ్చేసి ఎలక్ట్రానిక్ స్టాప్ అయిపోతుంది, దానికి ఎనర్జీ లేదు, ఇక బయటికి రావడానికి ఎనర్జీ ఉంది, బయటికి రావడానికి ఉండే ఎనర్జీ, బయటికి రావడానికి కావాల్సిన ఎనర్జీ, మినిమం ఎనర్జీని ఏమంటాం మనం వర్క్ ఫంక్షన్ అంటాం. దట్ ఈస్ అ వర్క్ ఫంక్షన్. ద మినిమం ఫోటాన్ ఎనర్జీ రిక్వైర్డ్ జస్ట్ టు లిబరేట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ది మెటల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ వర్క్ ఫంక్షన్. అంటే చూడు వర్క్ ఫంక్షన్ W నాట్ అనొచ్చు ఆర్ ఫైవ్ నాట్, వాట్ ఎవర్ ఇట్. నువ్వు ఏది యూజ్ చేసుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. W నాట్ అనొచ్చు, లైక్ 5 నాట్ అనొచ్చు. వర్క్ ఫంక్షన్ కెమిస్ట్రీలో ఏది అలవాటు అయితే అది వర్క్ ఫంక్షన్, W నాట్ ఆర్ 5 నాట్. So the minimum photon energy required to liberate the electrons from the metal surface. So to liberate the electrons from the metal surface. This is the barrier. Barrier is there. ఈ బ్యారియర్ ని క్రాస్ చేయడానికి ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది ఫ్రీ ఎలక్ట్రాన్స్ సర్ఫేస్ దగ్గరలో. ఈ బ్యారియర్ ని క్రాస్ చేయడానికి కావలసిన మినిమం ఫోటాన్ ఎనర్జీ. సో ద మినిమం ఫోటాన్ ఎనర్జీ ఇస్ ద వర్క్ ఫంక్షన్ దట్ ఈస్ ఈక్వల్ టు H nu naught. H nu naught. So where nu naught is the threshold frequency.
This we call the threshold frequency. This is called threshold frequency. So threshold frequency is the minimum frequency. This is the minimum frequency. Minimum frequency of incident light. Minimum frequency of the incident light. So that electrons are emitted. Until for photoelectric effect. So what is the minimum frequency required for photoelectric effect? That the minimum frequency is called the threshold frequency. That is called the threshold frequency. And what is the work function? That is the minimum energy required to liberate the electrons. అంటే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రాన్స్ జస్ట్ లిబరేట్ అయ్యి ఆగిపోతాయి. ఇంకా వెళ్ళలేవు, ఇక ఆగిపోతాయి, ఇంకా వెళ్ళలేవు, జస్ట్ లిబరేట్ అయిపోతాయి ఎలక్ట్రాన్స్. బయటకు వచ్చాం, సో బయటకు వచ్చేసి మూవ్ అవ్వదు. So that energy is called, that minimum energy is called work function. So the work function is equal to h nu naught, or we can write that hc by lambda naught. So this lambda naught is the threshold wavelength. Threshold wavelength. Threshold wavelength means the maximum wavelength of the incident light at which photoelectric effect takes place. Nu is the minimum frequency of the incident light at which photoelectric effect takes place. And electrons emitted. Photoelectric effect takes place means electron emitted. So this is the maximum wavelength. Maximum wavelength of incident photons. The maximum energy of incident photons. So what is that? At which photoelectric effect takes place. Photoelectric effect takes place. That is the maximum energy, maximum wavelength. అదే maximum, అంతకంటే wavelength ఎక్కువ no photoelectric effect. This is the minimum frequency, threshold frequency. ఇంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో ఇన్సిడెంట్ రేడియేషన్ వాట్ ఎవర్ ద ఇంటెన్సిటీ మేబీ, నువ్వు ఇంటెన్సిటీ పెంచు 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 పెంచు, ఇంటెన్సిటీ నువ్వు ఎంత అన్నా పెంచుకో, ఫ్రీక్వెన్సీ అంత ఫ్రీక్వెన్సీ లేకపోతే, ఆ మినిమం ఫ్రీక్వెన్సీ లేకపోతే ఎంత ఇంటెన్సిటీ ఇచ్చినా ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాదు. అంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీ కనుక ఉంటే ఇంటెన్సిటీ నువ్వు ఎంత అన్నా ఎంచుకో, ఇంటెన్సిటీ ఎంత అన్నా పెంచుకో, అంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీ కనుక ఉంటే there is no what is that photoelectric effect. This is the minimum frequency of the incident radiation, incident photons or incident radiation required to liberate the electrons from the metal surface, so that at which the photoelectric effect takes place, that we call the threshold frequency, and this is the threshold wavelength. And what is meant by Einstein photoelectric equation? This is important. ఇదే మనకి ఐన్స్టీన్ సో ఈ చాప్టర్ అంతా ఇక ఈ ఫార్ములా అండి అబ్బాయి, ఒక డీ బ్రోగ్లీ వేవ్లెంత్ ఇంకో ఫార్ములా ఉంటుంది అంతే. ఈ చాప్టర్ మొత్తం ఇంక దీంతోనే అటు ఇటు మార్చుకోవడం ఇంకంతే, ఇంకా సపరేట్గా ఫార్ములా అంటూ ఏమీ ఉండదు, దీన్నే మార్చుకోవటం, దీనికే అప్లికేషన్. ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటే అకార్డింగ్ టు ఐన్స్టీన్ వాట్ అంటే, అసలు ఈయన ఏంటంటే ఒక మెటల్ సర్ఫేస్ తీసుకున్నాం. దిస్ ఇస్ ద మెటల్ సర్ఫేస్.
So a light of some frequency is incident on the metal surface. అంటే like alkali metal. So light, photons. So దీని మీద ఇన్సిడెంట్ అయింది. The energy is equal to h. అయితే దీని ఏమంటున్నా అంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, సో దట్ ఎనర్జీ is more than the work function. అక్కడ ఇచ్చిన ఎనర్జీ మెటల్ సర్ఫేస్ మీద ఫాల్ చేసే ఎనర్జీ మోర్ దాన్ ది వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ అయితే ఏమైంది, జస్ట్ ఎలక్ట్రాన్స్ లిబరేట్ అయ్యి అక్కడ స్టాప్ అయిపోతుంది. ఎలక్ట్రాన్స్ లిబరేట్ అయ్యి స్టాప్ అయిపోతాయి. కాదురా వంశీ, కాదు నాన్న చెప్పేది, అది కాదు. సో వర్క్ ఫంక్షన్ అయితే ఏంటి, ఎలక్ట్రాన్స్ జస్ట్ లిబరేట్ అయ్యి స్టాప్ అయిపోతుంది. కానీ ఇక్కడ వర్క్ ఫంక్షన్ కంటే ఎక్కువ ఉంది. అంటే వర్క్ ఫంక్షన్ అంటే ఏంటంటే, సపోజ్ ఇది ఉందమ్మా, ఈ మెటల్ కి వర్క్ ఫంక్షన్ ఈజ్ సపోజ్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడ ఎనర్జీ కూడా జస్ట్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఇన్సిడెంట్ చేస్తే ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, బయటకు వస్తే ఆగిపోతాయి. కానీ దీనికి వర్క్ ఫంక్షన్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే ఇక్కడ ఎనర్జీ ఏం చేస్తున్నావు, 7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇస్తున్నావు, అంటే మోర్ దాన్ వర్క్ ఫంక్షన్. అప్పుడు ఏం జరుగుతుంది, అదే ఐన్స్టీన్ ఫోటోఎలెక్ట్రిక్ ఈక్వేషన్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, సో వెన్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ వర్క్ ఫంక్షన్ ఇస్ ఇన్సిడెంట్ ఆన్ ది మెటల్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ కి కంపల్సరీ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కి ఎనర్జీ సఫిషియెంట్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి కావాల్సింది 3 ఎలక్ట్రాన్ వోల్ట్సే, ఆ బేరియర్ ని ఓవర్కమ్ చేయడానికి. సో దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ కమ్ అవుట్ అయిన తర్వాత మరి ఈ ఎనర్జీలో ఇంకా ఎంత ఎనర్జీ మిగిలిపోయింది, 3 ఎనర్జీ బయటకు తీసుకోవడానికి 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ మిగిలిపోయింది. 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తో ఇది కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, ఇది మూవ్ అవుతూ ఉంటుంది విత్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ మిగిలిపోయిందిగా. అది ఆ లిబరేట్ అయిన ఎలక్ట్రాన్స్ కి కైనెటిక్ ఎనర్జీగా ఇంపార్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ఇంపార్టెడ్ టు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎమిటెడ్ ఎలక్ట్రాన్. ద రిమైనింగ్ ఎనర్జీ is imparted to the kinetic energy of the emitted electron. అంటే so what is the mathematical expression for the first law, Einstein photoelectric equation? So according to the law of conservation of energy, according to law of conservation of energy. So according to the law of conservation of energy, see what is that total energy? అంటే నేనేమా 7 electron volts is equal to 3 electron volts plus 4 electron volts, అంతేగా. ఇప్పుడు 7 electron volts అంటే ఏంటి, h nu. 3 electron volts అంటే ఏంటి, h nu నాట్ వర్క్ ఫంక్షన్ ప్లస్ ఇదేంటి కైనెటిక్ ఎనర్జీ. అంతే. దిస్ ఈజ్ ఐన్స్టీన్ ఫోటోఎలెక్ట్రిక్ ఈక్వేషన్. h nu is equal to ke plus work function kinetic energy. h nu is equal to ke plus work function. సో h nu అంటే h nu అంటే అనుకో, is equal to మనం అన్ని రాద్దాం సెపరేట్ గా. సో is equal to kinetic energy plus work function. This is E. So according to the photoelectric equation, Einstein photoelectric equation, E is equal to kinetic energy plus work function. Take a screenshot. Just I'm going to finish within 5 minutes. 5 minutes లో ఫినిష్ చేస్తాను. అండ్ మీకు నిన్న ఇచ్చిన వర్క్, ఈరోజు వర్క్ ఏముండదు, ఈరోజు ఫ్రైడే కాబట్టి వర్క్ ఏముండదు. సో నిన్న ఏదైతే వర్క్ ఇచ్చారో ఆ వర్క్ photoelectric equation. So what is Einstein photoelectric equation? E is equal to kinetic energy plus work function. ఇది మెయిన్. E is equal to kinetic energy plus work function. అంటే చూడు, సో E అంటే what is that, h nu is equal to kinetic energy. This is the kinetic energy అంటే maximum kinetic energy. ఏ kinetic energy? That is maximum kinetic energy. సో maximum kinetic energy అంటే minimum kinetic energy అంటే. సో minimum kinetic energy అంటే 0, maximum kinetic energy is this one plus work function.
అంటే మినిమం కైనెటిక్ ఎనర్జీ 0 అని ఎందుకు అన్నానంటే మినిమం కైనెటిక్ ఎనర్జీ బౌండెడ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాను. సో బౌండెడ్ ఎలక్ట్రాన్స్ జస్ట్ లిబరేట్ అయితే అంటే జస్ట్ లిబరేట్ అయితే అవ్వచ్చు జస్ట్ లిబరేట్ అవ్వచ్చు. లిబరేట్ అయితే ఆ కైనెటిక్ ఎనర్జీ ఉండదు. అందుకని జస్ట్ లిబరేట్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఉండే కైనెటిక్ ఎనర్జీని మినిమం. ఇందాక చెప్పాను ఆ వర్క్ ఫంక్షన్ కనుక ఎనర్జీ ఉంటే జస్ట్ లిబరేట్ అవుతాయి అంతే, కానీ కైనెటిక్ ఎనర్జీ ఉండదు. దట్ ఈస్ ద మినిమం కైనెటిక్ ఎనర్జీ. Ke maximum ప్లస్ వర్క్ ఫంక్షన్ అంటే దిస్ ఈజ్ హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకొచ్చమ్మా, కేఈ మాక్సిమం ప్లస్ వర్క్ ఫంక్షన్ ఈజ్ హెచ్ న్యూ నాట్. దిస్ ఈజ్ హెచ్ న్యూ నాట్. ఓకేనా? సో హియర్ ఇంకా దీని నుంచి నీకు కైనెటిక్ ఎనర్జీ కేఈ మాక్సిమం is equal to what is that, h nu minus h nu naught. So this is the h nu minus the nu naught. This is the kinetic energy, maximum kinetic energy. ఇలా right, maximum kinetic energy. And see that ఇక్కడ maximum kinetic energy is equal to h into this is c by lambda, this is c by lambda naught. C by lambda naught. This is the maximum kinetic energy. Maximum kinetic energy is this one. ఇక్కడ nu is the frequency of incident radiation. Nu naught is threshold frequency, and lambda is wavelength of incident radiation. Lambda naught is threshold wavelength. ఇంకా అసలు యాక్చువల్గా కైనెటిక్ ఎనర్జీ అంటే ఇందాక చెప్పాం కదా, వాట్ ఈస్ దట్ వర్క్ డన్ అంటే ఏంటమ్మా, వాట్ ఈస్ ద వర్క్ డన్ అంటే చెప్పండి. వర్క్ డన్ అంటే ఏం రాసుకోవచ్చు, పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్ రాసుకోవచ్చుగా. పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్ రాసుకోవచ్చు. వెరీ గుడ్ మేడం. పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్. సో పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్ అంటే ఈవీ కదా, దిస్ ఈజ్ ఈవీ. సో పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్ దట్ ఈజ్ ఈవీ. అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో నేనేం రాసుకోవచ్చు, ఈవీ రాసుకోవచ్చు. అంటే జనరల్గా ఇక్కడ ఏంటంటే ఈవీని స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. అసలు స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఏంటో నేను చెప్తాను, తర్వాత మనకి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దట్ ఈజ్ జస్ట్ తెలుసుకోండి, స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. ఎందుకు, వాట్ ఈస్ దిస్ స్టాపింగ్ పొటెన్షియల్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. స్టాపింగ్ పొటెన్షియల్ దట్ ఈస్ ఈవీ నాట్. సో ఈవీ నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ న్యూ నాట్ రాయొచ్చు. సో లేదా kinetic energy ప్లేస్లో. సో వాట్ ఈస్ దట్, ఈవీ నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ సి బై ల్యాండా మైనస్ సి బై ల్యాండా నాట్. ఓకే, ఇలా రాయొచ్చు. అండ్ ఇక్కడ వాట్ ఈస్ దట్, హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈవీ నాట్ ప్లస్ వర్క్ ఫంక్షన్, ఆర్ హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈవీ నాట్ ప్లస్ హెచ్ న్యూ నాట్. ఇలా రాయొచ్చు, ఈవీ నాట్ ప్లస్ హెచ్ న్యూ. అండ్ దిస్ maximum kinetic energy is nothing but, ఇక్కడ నుంచి maximum kinetic energy అంటే వాట్ ఈస్ దట్, హాఫ్ ఎం వి స్క్వేర్ maximum ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ న్యూ నాట్. ఇప్పుడు వి స్క్వేర్ maximum ఈజ్ ఈక్వల్ టు 2h by m into nu minus nu naught. ఇప్పుడు v maximum is equal to root over 2h by m into nu minus nu naught. Not only this, ఇక వెలాసిటీ, మ్యాక్సిమం వెలాసిటీకి అన్ని ఫార్ములాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండా రాయొచ్చు కదా, రాయగలరు కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండా, v maximum కి
రాస్తారు కదమ్మా, v maximum velocity. So maximum velocity is equal to, yes, the maximum velocity is equal to, what is that, root over 2h by m into mu minus mu naught. This is the maximum velocity. So the maximum velocity of the emitted electron. So this is Einstein photoelectric equation. This is only the formula in the dual nature of matter and radiation. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళా చెప్తున్నాను, ఈ ఒక్క ఫార్ములానే అటు తిప్పి రాసుకోవటమే అప్లికేషన్స్ అంటే. ఇదే ఫార్ములా, ఇంకా ఈ చాప్టర్ అంతా ఇదే ఫార్ములా. ఇంకోటి డి బ్రోగ్లీ వేవ్స్. అది డి బ్రోగ్లీ వేవ్స్ అంటే h/mv, మీకు తెలిసిందేగా. డి బ్రోగ్లీ వేవ్స్, వాట్ ఈస్ దట్? డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఈజ్ h/mv. తెలుసుగా h/mv అని? మ్యాటర్ వేవ్స్ తెలుసా తెలీదా? డి బ్రోగ్లీ మ్యాటర్ వేవ్స్. సో వాట్ ఈస్ దట్? h/mv, అంతేగా, h/m. ఇదే ఈ రెండు ఫార్ములాసే టోటల్ చాప్టర్. అంటే మీకు నెక్స్ట్ వీక్ ఇది అంటే 3 వీక్స్ ఉంది కదా, ఇంకా ఇది ఒకటి ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఒక వీక్ అంతా ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఒక వీక్